హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కుర్మా అండి. అది ఎలా తయారు చేశానో ఏంటో చూపిస్తాను చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే ఎలా చేశానో ఏంటో అన్నది మీకు క్లారిటీగా అయితే అర్థమవుద్దండి. సగం చూస్తే వీడియో అయితే అర్థం కాదు. అందుకే అలా చెప్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో, ఏమేం కావాలో కూడా కర్రీకి చూపిస్తాను రండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలండి. మనం పకోడీ వేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు, అలాగే కొన్ని పాలు కూడా కావాలండి. పాలైతే కంపల్సరీ కావాలి. అలాగే పసుపు, కారం, సాల్ట్ కూడా కావాలండి. కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా కావాలండి. గరం మసాలా పేస్ట్ వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు, కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి వేసి పేస్ట్ అండి. ఒక స్పూన్ అయితే తీసుకున్నాను, ఎక్కువ కాదు. ఇవన్నీ ఉంటే కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ పసుపు వేయడం వల్ల ఆలు వేయించేటప్పుడు అతుక్కోకుండా బాగా వస్తాయండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే కుర్మాకైతే ఆలు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయిస్తే మెత్తగా అయిపోయి ఆలు టేస్ట్ ఉండదండి కుర్మా. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. కుర్మాకైతే మాత్రం ఇలాగే కట్ చేసుకుంటేనే కుర్మా అయితే బాగుంటుందండి. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మూత పెట్టి అయితే వేయించుకుందాము. మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలండి. ఇలా ఆనియన్స్ వేసాక మాత్రం బాగా సిమ్లో అయితే పెట్టేస్తే వేయించానండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందామండి. చూసారు కదా, చాలా తక్కువే వేస్తానండి, మసాలా ఎక్కువ వేయను. అది వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. స్టార్టింగ్ కొంచెం వేసాను కదా, తక్కువ వేసుకున్నాను పసుపు. ఇవి కూడా వేసేసి ఇప్పుడు ఆలు కూడా వేసేసుకుందామండి. ఇందులో ఆలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. చూసారు కదా, ఆలు అయితే వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టి అయితే కొంతసేపు ఒక 2 మినిట్స్ అయితే మగ్గిద్దామండి. అలా మగ్గించడం వల్ల కారం, సాల్ట్ అయితే బాగా పడుతుంది. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పాలైతే పోసుకుంటున్నానండి. పాలైనా ఎక్కువేం కాదండి, చాలా చిన్న గ్లాసే, ఎక్కువేమీ వేయలేదు. అలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా పోస్తున్నానండి. చూసారు కదా, బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి అయితే కర్రీ అయితే ఉడికించుకుందాము. ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి. కుర్మా అయితే ఇంతేనండి. మా చిన్నప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా కూడా ఈ కుర్మానే చేసి భోజనాల్లో పెట్టేవాళ్ళండి. అప్పట్లో పన్నీరు అవి ఏమీ లేవు. కుర్మాయే బాగా స్పెషల్ అనమాట. ఏ ఫంక్షన్ అయినా కూడా ఇదే చేసేవాళ్ళండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.